మీరు వాడే ద బెస్ట్ ప్రోటీన్ బ్రాండ్ ఏదో కింద కామెంట్ అయితే మెన్షన్ చేయాలా. మనకి 30 grams ప్రోటీన్ ఉంటుంది, 3 grams క్రెడిన్ ఉంటుంది, 6.7 grams BCAA. సో నేను స్పెషల్గా తీసుకుని ఎందుకంటే 3 grams క్రెడిన్. మనకి క్రెడిన్ ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కొంచెం స్ట్రెంగ్త్ కానీ, కొంచెం సైజ్ కానీ, కొంచెం బల్కీ లుక్ కావాలనుకుంటాం కదా మనం. సో మరీ లీన్గా ఉంటాం, ఫిట్గా ఉంటాం అట్లా. హోప్ఫుల్లీ నేను ఫాస్టింగ్లో ఉంటాను కదా, నాకు వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నామా. మంచిగా బాడీ పగిలిపోవాలి, అది బాడీ బాక్స్ ఆఫీస్ అయిపోవాలమ్మా. మా 6 pack తీయాలంటే మరి 6 packకి ప్రోటీన్ ఇవ్వాలిగా మా. అంత లైక్ చికెన్, ఎగ్స్, ఫిష్ ఇవన్నీ తింటే దాంట్లో మనకి ఫ్యాట్ కూడా యాజ్ యూజువల్గా అట్లనే వచ్చేస్తుంది. సో అందుకని నేను ఇంకా బెటర్ సోర్స్ అని చెప్పేసి దీనికి వచ్చిన. సో ఒక 1-2 box ట్రై చేద్దాం, మనకి తెలిసిపోతుంది దానివల్ల. చాక్లెట్ స్మెల్ వస్తుంది మా, మైండ్ పని చేస్తలేమా. కన్నయ్య గారు దీన్నే చూస్తాడు. సో 3 cheers బేబే. ఎమ్మి ఎమ్మి మా. దీంతో బయట తెంగితే కూడా మస్తు పడుతుంది మా, లెదర్ కదా మా. ఎట్లా ఉంది చూసినా హంటర్ ఉన్నట్టు బయట తెంగితే నీ అమ్మ దెబ్బ చంప చల్లుమంటది. వాయమ్మ ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్ మొత్తానికి మన ప్రోటీన్ పౌడర్ చూసారా 5290 రూపీస్. సో నేను హెల్త్ కార్డ్ నుంచి పర్చేజ్ చేసినామా. సో ఇది ఇన్నోవాయిస్ అనమాట. అండ్ మనకి నేను యాక్చువల్లీ మనము జిమ్ బెల్ట్ వాడుతున్నాం కదా. సో చాలా రోజుల నుంచి ఒకటే బెల్ట్ వాడుతున్నాం. అండ్ బెల్ట్ కూడా పాతగా అయిపోయింది. అండ్ సో నేను ఇంతకుముందు ఏంటంటే వెయిట్ లాస్ కూడా అయినా కదా. సో పాత బెల్ట్ రావట్లేదు అనమాట, సరిగా బాడీకి ఫిట్ కావట్లేదు. సో అందుకని ఇంకో కొత్త బెల్ట్ అని చెప్పి చూస్తుంటే మరి ఏది బ్రాండెడ్ అని చెప్పి చూస్తుంటే నాకు ఇంకోటి ఇది కనిపించింది. ఇది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టుకున్నా, బోల్డ్ ఫిట్ కంపెనీది ఆర్డర్ పెట్టుకున్నా. ఇది వచ్చేసి మనకి 900 రూపీస్ పడ్డది. వా గ్రీన్ కలర్. యాక్చువల్లీ బ్లాక్ కలర్ తెప్పించుకుందాం అనుకున్నా, బట్ కొంచెం కలర్ చేంజ్ ఉండాలి కమ్మా. ఎప్పుడు బ్లాకే బోర్ కొడుతుంది. వాయమ్మో ఓర్ నాయనో. ఇది ఏంది మీడియం సైజ్ అయింది ఇది. ఓకే సో ఫ్రెండ్స్ చూస్తురుగా, ఇది వచ్చేసి మనకి బోల్డ్ ఫిట్ది. బా ఫుల్లీ సాటిస్ఫైడ్ మా. నేను యాక్చువల్లీ ఇది పెద్దగా ఉంది కదా, లైక్ పెద్దగా ఉండడం వల్ల అన్కంఫర్టబుల్ ఉందనుకున్నా, బట్ లేదు బాయ్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్. వాయమ్మో ఓర్ నాయనో. ఏంది ఇది బెల్టా లేకపోతే ఏంది? దీంతో నేను కూడా లేపొచ్చా ఏంది? దగ్గర దీంతో నేను కూడా లేపేటట్టుంది మా. ఇంకా రేపటి జిమ్లో మొత్తం సామాన్లను లేపి పాడదేంగడేమా. అమ్మో ఓర్ నాయనో. చాలా బాగుంది క్వాలిటీ. యాక్చువల్లీ నేను నార్మల్గా ఉంటుంది అనుకున్నా క్వాలిటీ, బట్ చాలా అంటే చాలా బాగుంది. ఓకేనా, చూస్తురుగా మస్తు ఉంది. బెల్ట్ అయితే సూపర్ ఉంది, వర్త్. పైసా వసూలని చెప్పుకోవచ్చు. రేపు ఎక్సర్సైజ్ చేసినాక తెలుస్తుంది, ఇవాళ ఏం తెలుస్తుంది, కొన్నాక తెలుస్తుందా మా. ఎక్సర్సైజ్ చేసినాక తెలుస్తుంది పైసా వస్తులా కదా. సో ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే ప్రోటీన్ ఫాస్ట్గా మనకి బాడీకి అబ్జర్వ్ అవుతుంది, అబ్జర్వ్ అవ్వదు కొంతమందికి. సో అట్లాంటి టైంలో ఏమవుతుందంటే పిత్తులు వస్తాయేమో. సో మామూలుగా ప్రోటీన్ గప్పని తాగి గప్పని తిన్నామనుకో పిత్తులు వస్తాయి. సో కొంచెం ఫాస్ట్గా అబ్జర్వ్ అవ్వాలంటే ఏం చేస్తామంటే మనము వెజిటబుల్స్ యాడ్ చేసుకోవాలి. లైక్ క్యారెట్ కానీ, కీరా కానీ, బీట్రూట్ కానీ యాడ్ చేసుకుంటే ఏంటంటే మన బాడీకి ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. సో అందుకని చూస్తే నా బీట్రూట్ స్టాక్ దీంట్లోకి యాడ్ చేసుకున్నా, సో దట్ నా బాడీకి ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. అండ్ టేస్ట్ కూడా చూద్దాం ఒకసారి. 3 cheers బేబే. బీట్రూట్ స్టాక్లోకి యాడ్ చేసుకున్నాం కదా, ఇంకా ఎమ్మీ ఉంటుంది టేస్ట్. ఎందుకంటే పాలు, హనీ, మిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఉంటాయి కదా. సో ఇంకా మస్తు ఉంటుంది. మీరు ఇట్లా ప్రోటీన్ తాగేటప్పుడు ఇట్లనే ట్రై చేయండి, చెప్పండి కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ప్రోటీన్ డైరెక్ట్ తాగితే బాగుంటుందా, లేదంటే మనం విత్ మిక్స్ ఆఫ్ ఫ్రూట్స్ కానీ ఇట్లా వెజిటబుల్స్ యాడ్ చేసుకొని తాగితే ఎట్లా ఉంటుందో మీరు కూడా కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయాలి. 3 cheers బేబే. వాయమ్మో ఓర్ నాయనో. సో ఫ్రెండ్స్ మరి ఎంతమంది బాడీ పెంచడానికి సప్లిమెంట్ వాడతారో కింద కామెంట్లో మెన్షన్ చేయరు. సో చాలామంది అంటారు పౌడర్ బాడీ మా, మీరు పౌడర్ బాడీ. ఏం లేదు మా, పౌడర్ బాడీ అయినా ఒకటే, న్యాచురల్ బాడీ అయినా ఒకటే. లైక్ న్యాచురల్ ప్రోటీన్ సోర్స్ తీసుకోవడం చాలా పెద్ద తలకాయ నొప్పి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 100 grams చికెన్ తింటే నాకు ఒకవేళ 10 grams అందులో కనుక ప్రోటీన్ వస్తాయి. సో దీంట్లో ఏంటంటే మనకి ఒకటే స్కూప్లో 160 calories వస్తాయి, దాంట్లో మనకి 30 grams ప్రోటీన్ వస్తుంది. అంటే మనకి ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది. అండ్ లైక్ ఎట్లా అంటే లైక్ రన్ అండ్ గన్ లెక్క అనమాట. సో ఇది ఓన్లీ మనకి రన్ అండ్ గన్ లెక్క హెల్ప్ చేస్తుంది. సో చాలామంది ఇంకొకటి డైలమాలు ఉంటారు ఏంటంటే ఇది దాగేస్తే కండలు పెరిగిపోతాయి, ఇది దాగితే కండలు పెరిగిపోమా, ఇది దాగి వర్కౌట్ చేయాలా
ప్రాపర్ స్లీప్, ప్రాపర్ ఫుడ్ ఇంటేక్, అన్ని ప్రాపర్ ఇంటేక్ బ్యాలెన్స్ ఉంటేనే అప్పుడే మనకు బాడీ పెరుగుతుంది. సో చాలామంది అనుకుంటారు ప్రోటీన్ తాగానే బాడీ ఏం పెరగదు, వర్కౌట్ చేస్తేనే పెరుగుతుంది ఏదైనా సరే. ఇట్ ఓన్లీ హెల్ప్స్ ఇన్ మజిల్ రికవరీ, మజిల్ని రిపేర్ చేస్తుంది. సో కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, ఫ్రమ్ ద లాస్ట్ 2 years నుంచి అయితే నేనైతే కంప్లీట్గా జీరో ప్రోటీన్ అనమాట, అంటే లైక్ సప్లిమెంట్స్ పైన అయితే లేను, ఓన్లీ న్యాచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, బట్ మనం ఎంత న్యాచురల్గా ఉండాలన్నా కూడా మనకి బాడీకి ప్రోటీన్ ఇంటేక్ అనేది రీచ్ అవ్వదు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నా బాడీ వెయిట్ వచ్చేసి 64-65 ఉంది ప్రజెంట్ యాజ్ ఆఫ్ నౌ. సో నాకు నార్మల్గా లీన్గా బాడీ మెయింటైన్ చేయాలన్నా, బాడీ ఇట్లనే లీన్గా ఉండాలనుకుంటే, సో నీ బాడీకి నీ వెయిట్ ఎంత ఉందో అన్ని గ్రామ్స్ ప్రోటీన్ అయితే ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 65 కదా, 65 to 70 grams ప్రోటీన్ ఇస్తే మినిమం లీన్ మెయింటైన్ అవుతుంది. సో ఇదనమాట మినిమం లీన్. సో నీ బాడీ ఎప్పుడైతే మస్కులారిటీ కనిపించాలనుకుంటావు, నా బాడీలో మస్తు మజిల్ కనిపించాలి మా, షర్ట్ తిప్పంగా ఇట్లా కండలు కనబడాలి మా అనుకున్నావు అనుకో, అప్పుడు మన బాడీ వెయిట్కి డబుల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ తీసుకొని వెళ్తే అప్పుడు మనకు ఆ టోనింగ్ అనేది కనిపిస్తుంది మజిల్లో. అండ్ రిమెంబర్ వన్ థింగ్, ప్రోటీన్ ఒకటే తాగితే బాడీ పెరగదు, బ్యాలెన్స్ చేసుకోవాలి. కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ బ్యాలెన్స్ చేసుకుంటే మనకి బల్కింగ్ కానీ, సైజ్ కానీ, మస్కులారిటీ కానీ ఎవ్రీథింగ్ లుక్ హ్యాపెన్స్ అట్లా అనమాట. సో ఒక ప్రోటీన్ ఒకటి తాగడం వల్ల ఏం ఫరక్ పడదు మా. బట్ ఇట్స్ లైక్ ఏంటంటే రన్ అండ్ గన్ లెక్క అనమాట, మనకి ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది బాడీకి. మనం ప్రతిసారి మనము చికెన్, మటన్, ఎగ్స్, ఫిష్ అన్నీ తినలేం కదా. సో అది తింటే మనకి యాజ్ యూజువల్గా క్యాలరీస్ కూడా వచ్చేస్తాయి. సో తక్కువ క్యాలరీస్లో హై సోర్స్ ఆఫ్ ప్రోటీన్ వచ్చేది సప్లిమెంట్ మాత్రమే ఇది. సో ఇది మనకి వీలైతే వన్స్ ఆర్ ట్వైస్ యూస్ చేసుకోవచ్చు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రీ వర్కౌట్ యూజ్ చేస్తా, పోస్ట్ వర్కౌట్, లేదంటే పోస్ట్ వర్కౌట్ నైట్, అట్లా స్ప్లిట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట, మన పర్సనల్ ప్రిఫరెన్సెస్. సో నేను యాక్చువల్లీ ఇంతకుముందు మజిల్ బ్లేస్ ట్రై చేసిన, మజిల్ టెక్ కూడా ట్రై చేసిన. బట్ మజిల్ టెక్ అనేది నేను యూఎస్ నుంచి ట్రై చేసిన, యూఎస్ బ్రాండ్ అనమాట యాక్చువల్లీ మజిల్ టెక్ అనేది. బట్ ఇప్పుడు ఇండియాలో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుండే, ఎందుకంటే ఇండియా కూడా డెవలప్ అయింది కదా. బట్ దొంగలు కూడా డెవలప్ అయ్యారు యాజ్ యూజువల్గా, ఎందుకంటే కల్తీ మాల్ బాగా అమ్ముతారు, ఏడవడతారా కల్తీ మాల్ అమ్ముతారు, మీకు తెలియదు ఏముంది చెప్పి బయట కామన్ కదా. సో ఇండియాలో కూడా మల్టిపుల్ బ్రాండ్స్ వచ్చినాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మజిల్ బ్లేజ్ వచ్చింది, డైమెటైజ్ యాక్చువల్లీ ఫారెన్దే, మై ప్రోటీన్, ఇంకా 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 ఎన్ని బ్రాండ్స్ ఉన్నాయి మీరు కింద కమెంట్లో మెన్షన్ చేయండి. నాకు తెలిసి డాక్టర్ చాయిస్ అని చెప్పేసి చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఫ్యూయల్ వన్ అని చెప్పేసి ఇంకేదో మల్టిపుల్ బ్రాండ్స్ ఉన్నాయి, నాకు అంత స్ట్రైక్ అవ్వట్లేదు. ఇప్పుడు వచ్చేసి మన ట్రీ అదేమంటారు న్యాచురల్ ప్రోటీన్ సోర్స్, లైక్ ఫ్రమ్ ట్రీ నుంచి ఎక్స్ట్రాక్ట్ అయ్యే ప్రోటీన్, అది కూడా వచ్చిందంట. ఆయుర్వేదిక్ ప్రోటీన్స్ అని చెప్పి వచ్చినాయి, ఏమేమి వచ్చినాయి మార్కెట్లో చాలా వచ్చినాయి. బట్ మీరు మాడే ద బెస్ట్ ప్రోటీన్ ఏదో కింద కమెంట్లో అయితే మెన్షన్ చేయాలమా. నాకు తెలిసిన వరకు ద బెస్ట్ ప్రోటీన్ సోర్స్ వచ్చేసి ఫ్రమ్ మజిల్ టెక్. నేను వాడిన ఇంతకుముందు ఆల్రెడీ ఫారెన్ బ్రాండ్ యూఎస్ని తెప్పించుకున్న మజిల్ బ్రాండ్ వాడిన కాబట్టి నేను చెప్తున్నా. నాకైతే అప్పుడు మజిల్ టెక్ మంచిగా అనిపించింది. బట్ ఇండియా అనేది నాకు కొంచెం డౌట్గా ఉండే, బట్ స్టిల్ నేనైతే తెప్పించుకున్నా. సో ఇది వచ్చేసి మజిల్ టెక్ నైట్రోటెక్ వే ప్రోటీన్. సో ఇందులో వచ్చేసి సో అందుకనే జస్ట్ 3 grams పర్ స్కూప్ ఉంటుంది అనమాట. దీంట్లో 6.7 grams BCAA. సో ఇక్కడ మనకి దీన్ని రాసి ఉంటుంది, బిల్డ్స్ మోర్ మజిల్ దాన్ రెగ్యులర్ వే. ఇక్కడ చూస్తున్న బిల్డ్స్ మోర్ మజిల్ దాన్ రెగ్యులర్ వే, హెల్ప్స్ ఇంప్రూవ్ రికవరీ, సపోర్ట్ స్ట్రెంగ్త్, పర్ఫార్మెన్స్. సో మళ్ళీ చెప్తున్నా, ఇది అయినంత మాత్రం బాడీ అయితే రాదు, గుర్తుపెట్టుకొని మన డే యాజ్ యూజువల్ సప్లిమెంటేషన్ లైక్ ఫుడ్ కానీ ఇంటేక్ కానీ ప్రాపర్గా తీసుకుంటే అన్నిటికీ బూస్ట్ స్టాప్ అవుతుంది, ఓకేనా. అండ్ నేను చేసేది యాక్చువల్లీ ఫాస్టింగ్ కాబట్టి నాకు ఇది వర్కౌట్ అవుతుందో కాదో నేను మీకు ఈ డబ్బా అయిపోయే లోపల మీకు కనిపిస్తుంది నా బాడీలో చేంజెస్ ఏమైనా ఉంటాయి. సో ప్రజెంట్ నా బాడీ వెయిట్ వచ్చేసి 65 ఉంది. సో చూడాలి మరి బాడీలో మస్కులారిటీ వస్తుందా, బాడీ బల్జ్ అవుతుందా చూడాలి, ఓకేనా. అండ్ ఇంకోటి, మనం ఈ ప్రోటీన్ తీసుకున్నాక ఇప్పుడు ఇది ఆథెంటికో కాదో తెలియాలి కదా. సో ఇప్పుడు మల్టిపుల్గా లైక్ ఏంటంటే మనకి యాప్స్ వచ్చేసినాయి. సో ఇది యాక్చువల్లీ మజిల్ టెక్ కాబట్టి సో నేను మజిల్ టెక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నాను, చూస్తారు కదా ఇగో ఇట్లా మజిల్ టెక్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నా. సో యాప్ ఇన్స్టాల్ చేసుకుని మనకి ఇట్లా బార్కోడ్ స్కానర్ వస్తుంది, డిజిటల్ చెక్ అని చెప్పేసి, అంటే మనం తీసుకున్న ప్రోటీన్ ఒరిజినల్ కాదు. సో జస్ట్ దానిపైన ఇట్లా లేబుల్ పైన పెట్టేస్తే ఏదో ఒక నెంబర్ పైన ఏదో స్ట్రైక్ వచ్చి ఉంటుంది అక్కడ, సో స్కాన్ అవ్వట్లేదు. విజువల్ చెక్, ఇప్పుడు నాకు అక్కడ ఇది ఆటోమేటిక్ స్కాన్ అవ్వట్లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ మధ్యలో 1 అది మనకి కనిపిస్తుంది కానీ దీంట్లో కనిపిస్తలేదు 1 అది, ఎందుకంటే అక్కడ ఏదో అడ్డం వస్తుంది లైన్. సో విజువల్ చెక్ అనమాట. టిల్ట్ యువర్ ఫోన్ టు కంపేర్ హోలోగ్రామ్ ఆన్ దిస్ యానిమేషన్, డూ దే అపియర్ టు బీ ద సేమ్, అంటే మన లేబుల్ హోలోగ్రామ్ ఇట్లా ఉందా లేదా అని చెప్పి అడుగుతుంది. ఎస్ అట్లనే ఉంది. సో మనం ఇప్పుడు ఇక్కడ మాన్యువల్ చెక్ చేసుకోవచ్చు. మాన్యువల్ చెక్ అంటే ఇక్కడ పైన సీరియల్ కోడ్ ఉంది కదా, ఆ సీరియల్ కోడ్ ఎంటర్ చేయాలి మనం ఇక్కడ MU. సో ఇట్లా మనం మాన్యువల్గా కొట్టినాం, చూద్దాం ఇది ఆథెంటిక్ కాదు చెప్పేస్తుంది. సో దిస్ ప్రోడక్ట్ హ్యాస్ బీన్ వెరిఫైడ్. ఒకవేళ ఇది వెరిఫైడ్ కాకపోతే మనకి ఇక్కడ ఎల్లో కలర్ మార్క్ ఇట్లా లేకపోతే ట్రయాంగిల్ మార్క్ వచ్చేస్తుంది. సో అదొకటి క్రాస్ చెక్ చేసుకోరి, ఓకేనా. నేనైతే మనకి
ఆన్లైన్ సైట్లోనే తీసుకున్న జెన్యూన్ ఇది, ఎందుకంటే విత్ ఇన్నోవైజ్ తీసుకున్నాం కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. చాక్లెట్ ఫ్లేవర్ తీసుకున్నాను నేను, చాక్లెట్ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం. అండ్ బ్యాక్ సైడ్ మనకి మొత్తం రాసి ఉంటాయి దీంట్లో ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయి. ప్రోటీన్, టోటల్ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్, టోటల్ కార్బోహైడ్రేట్స్, డైటరీ ఫైబర్, టోటల్ షుగర్స్, మైన్యూర్ ఉంటాయి అనమాట. అండ్ 1 సర్వింగ్కి వచ్చేసి మనకి అప్రాక్సిమేట్గా 45 grams ఉంటుంది స్కూప్. 40 servings వస్తుంది మొత్తం బాక్స్ మొత్తం. 160 calories వస్తాయి రఫ్గా. మనం ఒక్క స్కూప్ తీసుకుంటే 160 calories వస్తాయి మా, బట్ 30 grams ప్రోటీన్ వస్తుంది బాయ్. సో ఒకవేళ వెయిట్ గెయిన్ అనిపిస్తుంది అనుకో, మనం దీన్ని కట్ ఆఫ్ చేసేటట్టు ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేనైతే సీల్ అయితే బ్రేక్ చేసేస్తున్నా, చూస్తురా. సో ఏ బాక్స్కైనా సరే ఈ విధంగానే సీల్ వస్తుంది, హోలోగ్రామ్ వస్తుంది. ఇక్కడ చూస్తురా, ఇది మజిల్ టెక్ది కాబట్టి ఇక్కడ హోలోగ్రామ్ వచ్చింది, వీళ్ళది మజిల్ టెక్ది. సో ఈ బాక్స్ ఓపెన్ చేస్తాను. ఇక్కడ మనకి మజిల్ టెక్ది ఒరిజినల్గా తెలవాలంటే పైన హోలోగ్రామ్ ఒకటి, ఈ సీల్ ఒకటి చూసుకోండి. అండ్ ఇక్కడ జిఎన్సి లేబుల్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ ఒక జిఎన్సి లేబుల్ హోలోగ్రామ్ ఉంటుంది. అండ్ ఇది మ్యానుఫ్యాక్చరింగ్ యాక్చువల్లీ ఇప్పుడు ఇండియాలో చేస్తారు కాబట్టి ఇది వచ్చేసి మనకి శ్రీ బాలాజీ ఓవర్సీస్ అని చెప్పేసి ఉంటుంది. ఇక్కడ చూస్తారు కదా, డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఇండియా, ఇగో డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ఇండియా బై శ్రీ బాలాజీ ఓవర్సీస్. సో మన ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ కదా, FFSAI, ఇది సీరియల్ నెంబర్ కూడా ఉంటుంది. FFSAI అంటే ఇండియన్ ఫుడ్ సర్టిఫైడ్ అని చెప్పేసి ఉంటుంది కదా, ఫుడ్ సేఫ్టీ ప్రయారిటైజేషన్ అదనమాట. సో ఈ విధంగా అనమాట. సో నేను ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నా వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం. వాయమ్మో ఓర్ నాయనో. సో ఇదేదో ఇక చూసారా, ప్రతిదానికి ఇట్లనే ఉంటుంది, ఈ విధంగా వస్తుంది. చింపాలి ఇప్పుడు ఇక. వాయమ్మో ఓర్ నాయనో. పొడవాలనా కానీ కనేగాడు చూడు, పొడవు అంటాడు. ఫ్రెండ్స్ చూస్తారా దీని లోపల ఎట్లా ఉందో. సో మెయిన్ ఏంటంటే మనకి ఒరిజినల్గా కాదు తెలవాలంటే ఏంటంటే మనం దీన్ని వాటర్ బాటిల్ వేసి చెక్ చేయాలి. ఇట్లా తెలియదు మా ఎప్పుడైనా సరే, ఇది పాలపొడ, బోన్వీటానా, బూస్టా తెలియదు అనమాట. సో మనం దీన్ని ఏం చేస్తామంటే వాటర్లో ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ అవుతుంది అన్నది ఇంపార్టెంట్, ఓకేనా. మనం కావాలంటే దీన్ని వాటర్లో కలుపుకోవచ్చు, పాలలో కలుపుకోవచ్చు. నాకు ఫ్యాట్ వద్దనుకున్నాం కాబట్టి మనం వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మిల్కే కదా మా, లోపల మిల్క్ ప్రోడక్టే కదా, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పాలేందుకు చెప్పు. ఆల్రెడీ నాకు కావాల్సినంత ఫ్యాట్ ఉంది నా బాడీలో. మరి బక్క పీనుగాలు ఉంటారు కదా, అట్లాంటి వాళ్ళకి పాలలో కలుపుకోవాలా. నా అట్లాంటి వాళ్ళకి అయితే వాటర్లో కలుపుకుంటే సరిపోతుంది. అండ్ దీంట్లో అడిషనల్గా 3 grams ఆఫ్ క్రియేటిన్ వచ్చింది కాబట్టి నేను స్పెషల్గా తీసుకున్నాను. సో వితౌట్ వేస్టింగ్ ఎనీ టైం దీని స్కూప్ ఎక్కడ ఉందో వెతుకుదాం. సో ప్రోటీన్ షేక్ కూడా బాగుంది మా, ఇది వచ్చేసి మజిల్ బ్లేజ్ ఉంది. వాయమ్మో ఊరు నాయనో, ఏంది ప్రోటీన్ డబ్బాలు అయింది గంట పెడుతుండేది. మరి లోపల చెంచా దొరకకపోతే ఏం చేస్తామా, టపాస్ బాల్ కడిచి పెట్టా ఒంగోవాడే చూస్తున్నాడు, నాకేమైనా దొరుకుతాయి అని చెప్పి వాడు చూడు. ఏముందల్లా స్పూన్ ఉందా, ఓకే. సో దీని లోపల ఉందన్న స్పూను, నేను తీస్తా ఒక్క నిమిషం ఆగండి. ఇగో ఆగురా నేను తీస్తాను. దొరికింది, మొత్తానికి దొరికింది. దీని లోపలికి ఉంటుంది, ఇక మనకి పట్టి తీయాలా. స్కూప్ సైజ్ చూస్తారు కదా. వాయమ్మో ఓర్నాయనో ఎంత పెద్ద ఉంది చూడు స్కూప్ సైజ్ ఇది. సో నాకు తెలిసి ఇది రఫ్గా 40 grams అనుకుంటున్నా. దీనిపైన చూద్దాం బ్యాక్ సైడ్. 45 grams. ఈ స్కూప్ సైజ్ వచ్చేసి 45 grams. 45 grams స్కూప్ సైజ్కి 160 calories ఉంటాయి. అండ్ మనకు వచ్చేసి 30 grams ప్రోటీన్, 3 grams క్రెడిన్, 6.7 grams BCAA ఉంటుంది. సో నాకు దవడలు గుంజేస్తున్నాయి కానీ అమ్మా వాయమ్మో ఊరినాయనో. సో ఫ్రెండ్స్ ఫస్ట్ స్కూప్ అయితే వేసేసుకున్నా. సో ఫస్ట్ టైం తాగేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, స్టార్టర్స్ హాఫే తాగండి, దాంట్లో 45 grams హాఫే తాగండి. ఎందుకంటే కొంతమందికి పడకపోతే మోషన్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మొత్తం పిల్లగాలు చూడు మొత్తం ఎట్లా పడుతుంది చూడు, వాటర్ చూస్తారు కదా. సో నాకైతే ఆల్రెడీ అలవాటే ఉంది కదా ప్రోటీన్. సో నేను చూద్దాం. యాక్చువల్లీ ఇంకోటి ఏంటంటే ప్రోటీన్ చెక్ కూడా ఉంటుంది, లైక్ ఇట్లా బబుల్స్ లెక్క వస్తుంది మనం ఇట్లా ప్రోటీన్ చెక్ చేసినప్పుడు. సో అది ప్యూరిటీ కాదా చెక్ చేసుకోవాలా. మనం ఇప్పుడు వాటరే పోసిన కంప్లీట్గా నేను. ఇది బాటిల్ షేకర్, ఇది మరి మంచిగా ఉందో లేదో తెలుస్తుంది షేకర్. అండ్ మిక్సిబిలిటీ కూడా ఎంతసేపట్లో మిక్స్ అవుతుందో చూద్దాం. ఫ్రెండ్స్ నేనైతే రఫ్గా 20 seconds అయితే షేక్ చేసిన. చూస్తారు కదా దీంట్లో పోస్తున్నా మందు దాంట్లో. వాయమ్మో ఓర్రైనో లీక్ అవుతుంది కదా ఇది. షేకర్ సరిగా పెట్టాలి, క్యాప్ లీక్ అయిపోతుంది. సో చూసారా కంప్లీట్గా మిల్క్ షేక్ ఉన్నట్టే ఉంది. కన్నయ్య నాకుతున్నాడు, అది చూడు నేను చూడు మెల్ల ఏమని దొరుకుతాయని చెప్పొచ్చింది. నువ్వు తాగేది కాదు, నువ్వు చిన్నపిల్లలు కాదు, ఆగదు. 3 cheers బేబే. చూడు కింద మాడుతుంటే నాకేంటి మంచిగా అంటాడు, మీరు తాగేది కాదు. సో నాకైతే ఓవరాల్గా అయితే ఓకే మంచిగా అనిపించింది టేస్ట్. మిల్క్ చాక్లెట్ కదా బాగుంది. సో నేను యాక్చువల్లీ ఇది డైలీ ట్వైస్ కన్జ్యూమ్ చేస్తా. చూద్దాం మరి విత్ ఇన్ 1 monthలో మనకి ఏమొస్తుంది దీనిలో రిజల్ట్ చూద్దాం, ఓకేనా. 3 cheers ఫర్ మజిల్ టెక్ బేబే.